కి కానీ లేవు. రైట్. సంపత్ గారు, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ఖమ్మం కానీ పార్ట్ ఆఫ్ నల్గొండ, పార్ట్ ఆఫ్ ఏంటి ఆల్మోస్ట్ నల్గొండ మొత్తం, రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక డిఫరెంట్ ఓటింగ్ ప్యాటర్న్ చూసాం మనం. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి వన్ సైడెడ్గా జరిగిపోయింది, నల్గొండ కూడా వన్ సైడెడ్గా జరిగిపోయింది, ఒక్క సీట్ తప్ప కదా. హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్, ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలేదు, మొత్తం వాళ్ళే గెలిచారు, 25 సుమారుగా వాళ్ళే గెలిచారు. ఇప్పుడు ఈ ఇంపాక్ట్తో ఈ రకమైన చర్యతో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ మన ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు కూడా ఇప్పుడు యాంటీ బీఆర్ఎస్ అయిపోతారు. ఓకే, యాంటీ బీఆర్ఎస్ ఎవరికి వేస్తారు, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, అది వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. అలాగే న్యూట్రల్ ఓటర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిని చూసి న్యూట్రల్ ఓటర్స్ కూడా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో దీని మీద మీ అంచనా ఎలా ఉంది? మీరు అంచనా చేసి డిసెక్షన్ చేసి కేక్లా కట్ చేసి నన్ను అడుగుతున్నారు. సేమ్ ఒక ఇన్సిడెంట్ అనేది మనిషి, ఇట్స్ ఎ సైన్స్ అండి, హ్యూమన్ సైన్స్. ఒక ఇన్సిడెంట్ అనేది మనిషి లోపల ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తుంది, ఒక్కటి చాలు క్రియేట్ చేస్తుంది. అది సరైన సమయంలో, రోజు పొద్దున్న లెగిస్తే అది దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. సరైన సమయం వస్తుంది చూడండి, అప్పుడు మాత్రం అది బ్లాస్ట్ అవుతుంది, కంపల్సరీ బ్లాస్ట్ అవుతుంది. అటువంటివి రిపీటెడ్లీ జరుగుతున్న క్రమంలో ఇవన్నీ వస్తుంటాయి. మీరు అన్నట్లు న్యాచురల్గా ఈ పెరిఫెరల్ కాన్స్టిట్యున్సీస్, హైదరాబాద్ అండ్ పెరిఫెరల్ కాన్స్టిట్యున్సీ ఏవైతున్నాయో వాటిల్లో ఆంధ్ర వాళ్ళు అనుకోండి, సెటిలర్, ఏ పేరైనా పెట్టండి, ఏమనుంది, ఆ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా తాతల కాలంలో నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు, అట్లా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ మద్దతు అయితే వాళ్ళకి ఆ రోజు దొరికింది, మనం అవునన్నా కాదన్నా, కనుక ఏదో బయటపడ్డారు. ఇప్పుడు మీరు అన్నట్లు డెఫినెట్లీ అవన్నీ వస్తాయి. ఆ రోజు మేము మొత్తుకుంటే వినలే. నేను అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఎందుకు పర్టికులర్లీ సంగమేశ్వరం కానీ ఈ రాయలసీమ లిఫ్ట్ కానీ నాకు బార్డర్లు ఉంటాయి, శ్రీశైలం బ్యాక్ వాటర్, కనుక అసెంబ్లీలో మాట్లాడినాము, అసెంబ్లీ బయట కూడా మాట్లాడినా. ఆ రోజు ఎవరు ఇటువంటి సంఘటనలన్నీ అరే అవును కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రగతి భవన్లో కూర్చున్న రోజే జీవో వచ్చింది కదా, ఆ డేట్లు కూడా చెప్తాను. మే 3 రోజు, మే 3 సమ్ ఇయర్ వీళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆడ కూర్చున్నప్పుడే వచ్చింది. ఈయన టేకాఫ్ తీసుకున్నాడు, జీవో వెళ్ళింది సంగమేశ్వరం. ఓకే, అది చెప్తున్నాను నేను. అటువంటివి అనేక సంఘటనలు ఇప్పుడు ఏమైతే రీఇన్ఫోర్స్ అంటారు దాన్ని. ఒకసారి పర్సెప్షన్ ఒక మనిషిలో క్రియేట్ అయిన తర్వాత ఇవన్నీ రీఇన్ఫోర్స్ అయ్యి ఒక దృఢమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి పనికొస్తాయి. అటువంటి దృఢమైన నిర్ణయం తీసుకునే, అందుకే మా సీఎం గారు కూడా ఉట్టిగా చెప్పారండి, రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ పొలిటికల్ అనలైజర్. ఆ రోజు 65 బోటాబొట్టిన మనం బయటపడ్డాము. ఈ పెరిఫెరల్ కాన్స్టిట్యున్సీస్ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళకు వచ్చినాయి 35 రావడానికి బేసిక్ కారణం అదే. ఇప్పుడు వాళ్ళు గ్రహిస్తారు వాస్తవం ఏంది అనేది, గ్రహించి వాళ్ళు కూడా మన వైపు వచ్చేస్తారు. కనుక మనం 100 రీచ్ అవుతాము, వీళ్ళు పరారే అవుతారని చెప్పడంలో అర్థం ఇదే. ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పుడు ఇవన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. అది సరైన సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుంటాయి. ఎనీహౌ మీరు చూడండి, సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ పరిశీలిస్తూ పోతున్న క్రమంలో ఎటు పోతుంది ఇది అంటే ప్రజల ఎజెండా కాకుండా పర్సనల్ ఎజెండా దాగి ఉంది అన్నది మాత్రం ముమ్మాటికి వాస్తవం, క్లియర్గా కనపడుతుంది కదా. దట్స్ వాట్ మీరు చెప్పినారు. అధికారం కొరకే వచ్చిన పార్టీలతో పాటు కుటుంబ పార్టీలు అండి రెండు కూడా. ఓన్లీ ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ తప్ప వాళ్ళకు ఒక ఐడియాలజీ అనేది ఉండదు, విశాల దృక్పథం అనేది ఉండదు, లేకపోతే ప్రజాస్వామ్యమో రాజ్యాంగం ఇదంతే ఉండదు. వాళ్ళు డైనింగ్ టేబుల్ మీదనో, వాళ్ళు కిచెన్ రూమ్లోనో ఏదనుకుంటే అదే జీవో, అదే రాజ్యాంగం, అదే వాళ్ళ వాదం, అదే వాళ్ళ ఎజెండా అవుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ కానీ నేషనల్ పార్టీ ఏదైనా కానీ దానికి ఒక ఇది ఉంటుంది, పైన కింద క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కషన్ ఉంటుంది, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి, విశ్లేషణ ఉంటుంది, ఒపీనియన్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. అది దాంట్లో ఏముండదు. కనుక ఈ రెండు కూడా మంచి, అందుకే అన్న సిస్టర్ కన్సర్న్ అని, కౌల పిల్లలాగా
సిస్టర్ కన్సర్న్ లాంటి ఇప్పుడు పార్టీలు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో అంత గొడవ జరిగినప్పుడు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ ప్రాంత ఎంపీలు అంత పెద్ద పోరాటం జరిగింది కదా. ఆ పోరాటం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఇందాక ఆవిడ చెప్పినట్టు ప్లకార్డ్ పట్టుకున్నాడు యాంటీ తెలంగాణ యాంటీ స్టాండ్తో. మరి కాంగ్రెస్ కోసం పోరాడి కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టించుకున్న కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ ఎంపీలనేమో తిడతారు వీళ్ళు. తెలంగాణ వద్దు అని ప్లకార్డు పట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి స్వాగతాలు ఎట్లా, అది కూడా ఆంధ్ర ప్రాంతంలో కర్నూలులో సమైక్యాంధ్ర ఉద్యమం చేశానని చెప్తాడు. అలాంటి కర్నూలులోకి వెళ్ళి స్వాగతాలు పలకడం ఎలా, ఇది వ్యతిరేకుల్ని ఇలాగా ఇది చేసుకున్నారు? దట్స్ వాట్ నేను అందుకే ముందే చెప్పా, వాళ్లకు రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు కంటే ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడంలో నిమగ్నమైనారు కనుకనే అదే ఆర్థిక ప్రయోజనం కూడా అప్పుడు అలా ఇప్పుడు ఇలా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జోష్న గారు హై పిచ్లో ఉన్నారు కనుక కొద్దిగా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నేను. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు కూడా, కేసీఆర్ గారు సీఎం ఉన్నారు, వీరు కూడా అక్కడికి వెళ్ళారు, వారు కూడా ఇక్కడికి వెళ్ళారు, వారు అట్లా వాళ్ళు కూడా వీళ్ళు కూడా నడిచింది. కానీ అక్కడ సిమిలారిటీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు, ఈయన పెద్ద ఆపర్చునిస్టే, ఇది కాదు పెద్ద ఊసర వెళ్ళి కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు పోయిండు, ఈయన ఉన్నప్పుడు పోయిండు, ఏం జరగాలనో జరిగింది, ఏం చేయాలనో చేసిండు, వచ్చిండు. బట్ లార్జర్ ఇదిలో జగన్మోహన్ రెడ్డి తోటి అనుబంధం ఎక్కువ, అనేక రకాల ఈ స్థాయిలో ఉంటుంది. నేను చెప్పిన ప్రాజెక్టులు, ఫ్లెక్సీలు, ఇప్పుడు కూడా అంటే రాష్ట్రాలు విడిపోయినాయి, పార్టీలు విడిపోయినాయి, అయినా కానీ ఫ్లెక్సీ కట్టేది అంటే అవధులు దాటినటువంటి ప్రేమ, అది అనంతమైనటువంటి ప్రేమ మత్తులో ఉన్నటువంటి సందర్భంలో ఏది కనబడకుండా ఆ మైకంలో ఏది కనబడదు కదా, కనుక అయింది. అందుకనే నేను అంటున్నా, నువ్వు అనంతమైన ప్రేమ మైకంలో ఉన్నావా, లేకపోతే నీ పార్టీ, నీది స్టాండ్ ఒక తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉంటే యు ఆర్ ఆన్సరబుల్ నౌ. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ఏ ఆన్సర్, మౌనం అంగీకారం, యాక్సెప్టెడ్. మేము చెప్పినవన్నీ యాక్సెప్టెడే. ఏంది, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నప్పుడు, వీళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టినరు. ఈ రాయలసీమ లిఫ్ట్ కానీ, లేకపోతే ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి సంగమేశ్వరం కానీ, విభజన చట్టంలో ఉన్నది కానీ, పోతిరెడ్డిపాడు కానీ, ఇటువంటి వ్యక్తులను అన్నింటిని కూడా తాకట్టు పెట్టినరు అని నమ్మవలసి వస్తుంది. తెలంగాణ సమాజం వేచి చూస్తూ ఉంది రేపు టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు ఏం చెప్తారు అన్నది. లేదు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు నపుంసక రాజకీయం చేసిన వాడు అతడు. రైట్. బాలకోటయ్య గారు, ఇక్కడ ఇంకో